నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈ మధ్య ద గర్ల్ ఫ్రెండ్ మూవీ చూస్తుంటే దాంట్లో టాక్సిసిటీ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. టాక్సిసిటీ ఏ లెవెల్లో ఉంటే దాన్ని మనం టాక్సిసిటీగా గుర్తించవచ్చు అంటే ఆ లెవెల్లో మన పేరెంటింగ్లో మనం ఒక టాక్సిక్ ఫాదర్నో మదర్నో చూస్తే అలానే వెతుక్కుంటూ టాక్సిక్ అబ్బాయి దగ్గరికి వెళ్తామా? ఆ రేంజ్ ఆఫ్ టాక్సిసిటీ చూసినా కూడా ఎందుకని ఆ రిలేషన్షిప్ వదిలేయడానికి భయపడుతూ ఉంటారు? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెనేటి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో, నమస్కారం. బాగున్నారా? సో టాక్సిసిటీ అంటే కొట్టడమో, చంపేయడమో, తిట్టడమో, సిగరెట్లతో కాల్చడమో మాత్రమే కాదు, మన మీద ఓవర్ కంట్రోల్ ఉండడం, మనతో ఎవరైనా మాట్లాడితే చూడలేకపోవడం, మనం ఏమైనా చేస్తే వాళ్ళకి నచ్చకపోతే మనల్ని కంట్రోల్ చేయాలనుకోవడం ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ టాక్సిసిటీ. మనకి ఏ రేంజ్లో ఉంటే దాని టాక్సిసిటీ అని మనం గుర్తించాలి. అసలు వాళ్ళు ఎందుకు అలా టాక్సిక్గా బిహేవ్ చేస్తారు? వాళ్ళకి అది టాక్సిసిటీ అని తెలుస్తుందా, లేకపోతే మనం టాక్సిక్గా బిహేవ్ చేయకపోతే ఆ పర్సన్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతారు అని అలా బిహేవ్ చేస్తారు? ఇందులో ఫండమెంటలీ చాలా పాయింట్స్ ఉన్నాయి. అసలు బేసిక్గా దాన్ని అర్థం చేసుకోవడం, ఒక రిలేషన్షిప్ని అర్థం చేసుకోవడమే చాలామంది తప్పు అర్థం చేసుకుంటారు. కరెక్ట్. దట్ నేను ఇలా ఉన్నాను కాబట్టి నీ దగ్గర నుంచి నాకు ఇలా రావాలి అనే ఒక ట్రాన్సాక్షనల్ మోడ్లో పెడతారు. బికాజ్ నేను రోజు బైక్లో తిప్పుతున్నాను కాబట్టి నువ్వు నాకు ఎక్కడికి వెళ్ళినా సరే గర్ల్ ఫ్రెండ్గా చెప్పుకునే అది ఇవ్వాలి అనేటట్టుగా దే మేక్ ట్రాన్సాక్షన్స్ అండ్ అది ప్రేమ అనుకుంటారు. నాకు నచ్చినట్టుగా నేను బిహేవ్ చేసి అది నీకు నచ్చాలి అనిపిస్తారు. అక్కడ వస్తుంది ఫండమెంటల్. అన్ని తల్లిదండ్రులు పిల్లలు కూడా, నేను ఇంత కష్టపడి డబ్బు నీ కోసం ఎందుకు తెస్తున్నాను రా, నీకు నచ్చి నీ పిల్లవాడు గొప్పవాడు అవ్వాలని నువ్వు అనుకుని, నువ్వు అలా చదువుకుంటే బాగుపడతావు అనుకుని నువ్వు ప్రెషర్ పెడుతున్నావు. ఓకే, సో చదువుకోవాలి, పిల్లలు చదువుకోవాలనుకోవడం ఓకే. బట్ కొంతమంది నేను ఇంత కష్టపడి అక్కడ ఇక్కడ అప్పులు చేసి నేను ఎందుకు చదివిస్తున్నానంటే నువ్వు బాగుపడతావనరా. ఇక్కడ ఫండమెంటల్ లాజిక్ ఏంటంటే నేను బిహేవ్ చేసిన విధానాన్ని నువ్వు అక్నాలెడ్జ్ చేసి అవును ఇది కరెక్ట్, నువ్వు ఎంత నా కోసం చేసావని ఒప్పుకోవాలి అనుకుంటారు. ఇది 1 రోజు, 2 రోజులు, 5 రోజులు, 10 రోజులు అరే నా కోసం చేసావరా అని అనిపిస్తుంది. ఒక రోజు ఒక లెవెల్లోకి వచ్చేసాక ఇదేంటి ఫర్ ఎవ్రీథింగ్ నేను ఆయనకు నచ్చినట్టుగానే వాడికి నచ్చినట్టుగానే ఎందుకు తిరగాలి అనే స్టేజ్ ఖచ్చితంగా వస్తారు. ఎనీవన్ వస్తుంది. అండ్ దట్స్ ద ఫన్ పార్ట్. ఇంట్లో ఉండే అలా నార్సిస్టిక్ ఉంటే వాళ్ళు ఇక్కడ మా నాన్నకి మా అమ్మకి తెలియలేదు కానీ బయట ఎక్కడో ప్రేమ అట్లా ఒలకబోస్తూ ఉంటారు మన కోసం అనుకుంటారు. అవును, విచ్ ఈజ్ ఆల్వేస్ రాంగ్. ప్రేమని అలా ఇస్తూ ఫ్రీగా ఎవ్వరు ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ. పీపుల్ నిజంగా ప్రేమని వితౌట్ ఎనీ కండిషన్ ప్రేమని కానీ మన మీద రెస్పెక్ట్ని కానీ ఇవ్వడం వెరీ రేర్. అన్కండిషనల్ లవ్ ఆర్ అన్కండిషనల్ సపోర్ట్ ఆర్ అన్కండిషనల్ రెస్పెక్ట్ రేరెస్ట్ రేర్. బట్ సెల్ఫ్లెస్గా ఉంటేనే కదా అది లవ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, దట్స్ ద పాయింట్. సో అందుకని ఈ రోజుల్లో అలాంటివి లేవు. నిజంగా కూడా చాలామంది నేను నీకోసం ఏదైనా చేస్తాను కాబట్టి నువ్వు ఆ డ్రెస్ వేసుకోవద్దు అంటాడు, నువ్వు ఇలా బిహేవ్ చేయొద్దు అంటాడు. సో పాయింట్ ఈజ్ నువ్వు అలా బిహేవ్ చెయ్యకపోతే నా ప్రేమ నీకు దక్కుతుంది. ఓకే, సో దట్ హ్యాస్ బికమ్ ఏ ట్రాన్సాక్షన్. సో అది మినిమం కదా. నేను అంత చేస్తున్నప్పుడు నా కోసం ఆమె అంత చేయలేదా అని ఆమెకు రావాలి, ఆమె చేస్తేనే తీసుకోవాలి. అంటే నువ్వు ఇంకో అబ్బాయితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు, నీకు అతను ఎంత మంచి ఫ్రెండ్ అయినా నువ్వు మాట్లాడుకో. ఎగ్జాక్ట్లీ, దట్స్ ద బౌండరీ. ఇలా ఎప్పుడైనా మా దగ్గరకు వస్తారు చాలామంది. వస్తే మేము ఏం చెప్తామంటే తనకు ఆ చెప్పే హక్కు ఉంటుంది. నాకు నువ్వు ఆ అబ్బాయితో మాట్లాడడం ఇష్టం లేదు ఈజ్ వన్ మెథడ్. తను అయ్యో నా బాయ్ ఫ్రెండ్కి అంత మాత్రం ఇష్టం లేదా, ఐ విల్ లీవ్ ఇట్ అనే ఫీలింగ్ తనకు రావాలి. నువ్వు నేను మాట్లాడకపోతే నీతో మాట్లాడను, నువ్వు అట్లా చేసావంటే నేను ఊరుకోను అనేది రాంగ్. ఇది హెల్దీ వే. దట్ చెప్పచ్చు నీ ఫీలింగ్. నీకు ఒక ఫీలింగ్ వచ్చింది దట్ నీ గర్ల్ ఫ్రెండ్ ఇట్లాంటి బట్టలు వేసుకుంటే నీకు అన్కంఫర్టబుల్ ఉంది, ప్లీజ్ ఎక్స్ప్రెస్. ఆ ఫ్రీడమ్ ఉండాలి. దట్ నాకు అన్కంఫర్టబుల్గా ఉంది. ఎట్ ద సేమ్ టైం తన వర్షన్ కూడా వినాలి. దట్ లేదు, దట్స్ ఓకే, ఇప్పుడు జనరేషన్ మారుతుంది, ఐఎమ్ బీయింగ్ ఇన్ మై కంట్రోల్, డోంట్ వరీ అని తన కూడా చెప్పేటట్టు ఉండాలి. నీ పాయింట్ చెప్పాలి ఇన్ హెల్దీ వే,
టేక్ దేర్ పాయింట్ ఆల్సో ఇన్ హెల్దీ వే. ఎస్ ఐఎమ్ కంఫర్టబుల్ దిస్ వే అంటే అర్థం చేసుకో అని అర్థం చేసుకునేటట్టు ఉండాలి. అక్కడ ఏమవుతుందంటే మనకి కంఫర్టబుల్ లేదు కదా, సార్ దట్స్ ఓకే లెట్ జస్ట్ అని వాళ్ళకి అనిపించాలి. దట్ నాకు ఈ రిలేషన్షిప్లో అది ఎక్కువ తక్కువ కాదు, బికాస్ దే ఆర్ డూయింగ్ సో మచ్ ఫర్ మీ, ఐ కెన్ చేంజ్. ఈ చిన్న చిన్న మార్పులు నేను చేసుకోగలను అని అనిపించాలి. నువ్వు మార్పులు చేయాల్సిందే అని అనిపించకూడదు. ఓకే, ఇది ఫస్ట్ అండర్లైన్ పాయింట్. అంటే మన ప్రతి అడుగుని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసే రైట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? వెరీ వెరీ బ్యాడ్ కదా. అందుకనే ఎప్పుడు కూడా అలా క్యాలిక్యులేటివ్గా వాళ్ళు మన జీవితాన్ని వాళ్ళు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా నించోవాలి, ఇలా కూర్చోవాలని చెప్పడము ఇట్స్ ఆల్వేస్ టాక్సిక్. మైక్రో కరెక్షన్ చేస్తున్న వాళ్ళు డేంజరస్, అది టాక్సిక్ కిందకే మారుతుంది. ఓకే, సో నో మైక్రో కరెక్షన్స్. చిన్న చిన్నవి నువ్వు ఇలా ఎందుకు ఆ బొట్టు ఎందుకు పెట్టుకున్నావు, ఇలా ఎందుకు చేసావు, అక్కడికి ఎందుకు వెళ్ళావు, పక్కకి ఎందుకు వెళ్ళావు, ఇవి డేంజరస్. ఎట్ ద సేమ్ టైం నిజంగా వాళ్ళకి ఎనీథింగ్ బాదరింగ్ ఉంది మైండ్లో, అడిగే ఫ్రీడమ్ కూడా ఉండాలి. నిజంగా ఎవరితోనో బయటకు వెళ్తున్నావు అంటే ఓ బాయ్ ఫ్రెండ్ వెళ్ళమ్మా ఎవరితో పడితే వెళ్ళని చెప్పరు, ఆబ్వియస్ అది. సో అందుకని దానికి ఆ ఫ్రీడమ్ కూడా ఇవ్వగలగాలి విత్ అన్ ఓపెన్ ఆప్షన్ దట్ నువ్వు అలా వెళ్ళడం నాకు ఇష్టం లేదు, కెన్ యూ రెస్పెక్ట్ మై ఫీలింగ్స్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. లేదు నువ్వు అట్లా డౌట్ పడకు, వీఆర్ టుగెదర్ ఇన్ దిస్ అనేది వాళ్ళ సైడ్ నుంచి రావాలి. రెండిట్లో అండర్స్టాండింగ్ రావాలి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒకడు ఫ్రాడ్ ఉంటాడు, ఒకళ్ళు మంచి ఉంటారు, అక్కడ నలిగిపోతారు. మనం అయ్యో అవునా అని అర్థం చేసుకుంటాము, వాడికి తిరుగుతూ ఉంటాడు, ఆమె తిరుగుతూ ఉంటుంది. అట్లాగా ఇలా రాంగ్ పీపుల్ మధ్యలో అయితే ఓకే, కానీ ఇద్దరూ రైట్, ఇద్దరూ ప్రేమిస్తారు, ఇద్దరూ ప్రేమగా ఉంటారు, కానీ ఒకళ్ళ బిహేవియర్ ఒకడు. అందుకే ఆల్ దిస్ ఇలాంటి టాక్సిసిటీ బిహేవియర్ 4-5 విషయాల నుంచి స్టెమ్ అవుట్ అవుతాయి. ఇందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఐడియాలజీస్ అండ్ వాళ్ళ వాల్యూ మిస్ మ్యాచ్ అంటాం. నాకు ఒక వాల్యూ సిస్టమ్ ఉండొచ్చు, నాకు భార్యనో గర్ల్ ఫ్రెండ్ ఇలా ఉండాలి అని ఒక వాల్యూస్ ఒక సిస్టమ్ ఐడియాలజీ ఉంటుంది. దానికి వీళ్ళ ఐడియాలజీ మ్యాచ్ కాకపోతే ఎప్పుడో అదేదో దీవాళి రోజున ఒక అందమైన డ్రెస్లో చూసాం కాబట్టి నేను ప్రేమించేశానని ఫీల్ అవ్వకూడదు. ప్రేమ ఈజ్ డిఫరెంట్, నీ ఐడియాలజికల్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్. సో ఈ రెండింటిని మ్యాచ్ చేయకూడదు, విచ్ ఇస్ ఫండమెంటలీ రాంగ్. సో నేను ప్రేమించాను కాబట్టి నా ఐడియాలజీస్కి తగ్గట్టుగా తన ఐడియాలజీస్ మారాలి అనుకోవడం దగ్గర ప్రాబ్లం వస్తుంది. నేను తిండి పెట్టాను కాబట్టి నా కూతురు నా ఐడియాలజీ ప్రకారమే పెరగాలి అని అనుకునే తండ్రి సఫర్ అవుతాడు. ఒక స్టేజ్ వచ్చాక బయట ఎవడో ఒకడు తనకు నచ్చిన ఐడియాలజీ చెప్తాడు, నాన్న విలన్ అవుతాడు. సో అందుకని ఐడియాలజీస్ని ఈక్వేట్ చేసుకోవడం ఇంపార్టెంట్. నీకు నీ ఐడియాలజీ గొప్పదైతే నాకు నా ఐడియాలజీ గొప్పది. రెండిట్లో ఐడియాలజీస్ ఆర్ రెండిట్లోనూ ప్లస్లు మైనస్లు ఉంటాయి. నాకు తెలిసిన ఒక ఫాదర్ అండ్ డాటర్. ఫాదర్ దేవుడు ఉన్నాడు అని, ఆ డాటర్ దేవుడు లేడేం లేదు అని. ఇద్దరివి ఐడియాలజీస్. ఇందులో నేను ప్రూవ్ చేయాలి అని ఇతను ట్రై చేసినా, నేను ప్రూవ్ చేయాలి అని ఈమె ట్రై చేసినా టాక్సిక్గా మారుతుంది. సో నేనంట నీ ప్రేమ ఇస్ కాన్స్టెంట్, కూతురు ప్రేమ ఓకే, తండ్రి ప్రేమ ఓకే, బట్ ఐడియాలజీస్ మిస్ మ్యాచ్ అయిన చోట గ్యాప్ తీసుకుని మాట్లాడుకోవాలి. దట్ నీ ఐడియాలజీ దగ్గర స్టాండ్ ఆన్ యువర్ సెల్ఫ్, నా ఐడియాలజీ నేను నిల్చుంటాను. ఇది ఫస్ట్. తర్వాత ఫియర్ ఆఫ్ లాస్. ఈ రిలేషన్షిప్ పోతుందేమో అనే భయంలో ఇంకెక్కువ కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాను. అండ్ అది పోయినప్పుడు ఆ పోవడానికి గల కారణం నేను కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఎగ్జాక్ట్లీ నేను కాదు, నువ్వు అలా బిహేవ్ చేసావు కాబట్టి మనం ఇలా అయిపోతాం, నువ్వు అలా చేసావు కాబట్టి వాళ్ళ మీద తొయ్యడానికి ట్రై చేస్తాను. ఎగ్జాక్ట్లీ ఆ ఫియర్ ఆఫ్ లాస్లో నా మంచితనం, నేను ఎంత కష్టపడి అప్పటికి 6 months ఛాన్స్ ఇచ్చాను, 1 year చెప్పాను, 10 times చెప్పాను, నువ్వు మారలేదు అనేటట్టుగా. ఓకే, సో ఫస్ట్ ఐడియాలజీలోనే మిస్ మ్యాచ్ ఉంది, దాంతోపాటు ఫియర్ ఆఫ్ లాస్ అని వాళ్ళ మీద పుష్ చేయాలనుంది. ఈ విషయంలో చాలా మంది నాదే తప్పేమో, నేనే పాపం తను చెప్తే అర్థం చేసుకోలేకపోతున్నానేమో, నన్ను తను చాలా ప్రేమిస్తున్నాడేమో, అయినా కూడా నేనే మిస్టేక్ చేస్తున్నానేమో అని పాపం వాళ్ళే ఇది చేసేసుకొని వాళ్ళే ఫీల్ అయిపోయి దాంట్లోంచి బయటికి రాలేక నాదే తప్పంతా అని ఫీలింగ్లో ఉండిపోతుంటారు. ట్రూ, చాలా మంది మా దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా మంది కపుల్స్ కానీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అట్లాంటి ఇష్యూస్లో ఉన్న వాళ్ళు కూడా సేమ్ ఇదే దాంట్లోకి వెళ్తారు. ఒకసారి అలౌ చేస్తారు, 2 సార్లు అలౌ చేస్తారు, 10 సార్లు అయిపోయాక రియలైజ్ అవుతారు.
అయ్యో ఇన్ని రోజులు నేను వాడి కోసం అన్నీ చేశానండి, అది మార్చమంటే మార్చాను, వాడితో మాట్లాడద్దంటే మాట్లాడలేదు, మా ఇంట్లో వాళ్ళ నుంచి డబ్బులు తెమ్మంటే తెచ్చాను, అన్నీ చేశాను. వాడి సైడ్ నుంచి కూడా అన్నీ కరెక్టే ఉంటాయి. నేను ఎందుకు చెప్పానంటే వాడు అక్కడ ఫ్రాడ్ చేశాడు, అప్పుడెవరో ఇంకో అమ్మాయితో తిరిగాడు అని చెప్తారు. బోత్ సైడ్స్ దే థింక్ దే ఆర్ రియల్. ఓకే, బోత్ సైడ్స్ దే థింక్ నేను కరెక్టే ఉన్నాను. అలా ఉండొద్దా సార్, చెప్పొద్దా సార్, నా గర్ల్ ఫ్రెండ్ ఎటుపోతే అటు వదిలేయాలా సార్ అని ఉంటుంది. రియల్. నేనంటాను ఇక్కడే ఓపెన్గా మాట్లాడుకోకపోతే, దట్స్ వేర్ ఐ కమ్ ఫర్ ద థర్డ్ పాయింట్, దట్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. మాట్లాడేటప్పుడు కూడా నీ కోసం అంతా చేశాను, చెయ్యకరా భయ్ అందంటే అయిపోయింది గేమ్ ఓవర్. ఎవరు చేయమన్నారు చెయ్యకరా అయిపోయిందంటే ఓవర్ గేమ్. సో అందుకని నేను నీకు చేసేసాను కాబట్టి నువ్వు నాకు చేసేయి అంటే బిజినెస్. ఇట్స్ నాట్ లవ్ ఆర్ రిలేషన్షిప్. బిజినెస్ చేయొద్దు. నేను చేయడానికి గల కారణము నాకు ఏదైనా ఉండుండొచ్చు, బట్ నాకు అది ఇబ్బంది పెడుతోంది అనే మాట కమ్యూనికేట్ ప్రాపర్గా చేయాలి. నాకు నచ్చట్లేదు రా వదిలే అని చెప్పడం ఈజ్ బ్యూటిఫుల్ థింగ్. ఓకే, అండ్ నేను నిజంగా చెప్తున్నాను, సాక్రిఫైస్ మిస్ మ్యాచ్ అని ఉంటుంది. ఓకే, ఈ సాక్రిఫైస్ మిస్ మ్యాచ్ దగ్గర ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. నేను నీకోసం మా పేరెంట్స్తో గొడవ పడ్డాను, లేకపోతే ఇంట్లోంచి డబ్బులు తెచ్చాను, ఇది వీడు నీకోసం నేను నా కెరీర్ వదులుకున్నాను, నేను నా లైఫ్ వదులుకున్నాను, ఇంకా ఆపర్చునిటీస్ వదులుకున్నాను, నీకోసం హైదరాబాద్లో ఉండిపోవడానికి నేను అమెరికా జాబ్ కూడా వదులుకున్నాను. వాడికి ఈమె సాక్రిఫైజులు చిన్నవి కనిపిస్తాయి. నీకోసం ఎంత చేశాను, వీడికి నేను సాక్రిఫైజులు చాలా గొప్పవి, ఆమెకి చిన్నవి. ఆమె సాక్రిఫైజ్, మా నాన్ననే వద్దనుకున్నాను నీకోసం, ఆమె సాక్రిఫైజులు చాలా పెద్దవి. దీన్ని సాక్రిఫైస్ మిస్ మ్యాచ్ అంటారు. సో ఒక రిలేషన్షిప్లో గొడవ రావడానికి, నువ్వు నాకు ఇన్ని చేసావు, నేను ఇన్ని చేశాను, కానీ నేను చేసినవి చాలా గొప్పవి, నువ్వు చేసినవి అంత గొప్పవేం కాదు. డ్రెస్ మార్చుకోవడం, డ్రెస్ మామూలుగా వేసుకోవడం పెద్ద గొప్ప విషయమా? కానీ ఆమెకి అంత కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి నీ కోసం బట్టలు మార్చుకుంటుంది అని ఫీలింగ్ ఉంటుంది. అది రైట్ ఆర్ రాంగ్ వెళ్ళదు. ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు చేసే ప్రాబ్లం, కరెక్ట్ కాదా సార్ మీరు చెప్పండి అంట. నేనంటాను ఇలాంటి రిలేషన్షిప్స్లో రైట్ రాంగ్ అనేది ఉండదు. ఎప్పుడైతే కరెక్టా కాదా అంటే, నువ్వు కరెక్టా అని ప్రూవ్ చేసామనుకో, ఇంకో ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తుంది, ఇప్పుడు తప్పు చేసావుగా దొరుకు అని. అది గొడవకే వెళ్తుంది, అది ఎప్పుడూ గొడవకే వెళ్తుంది. అందుకని దీన్ని రైట్ అండ్ రాంగ్లో తీసుకోకుండా ఎక్కడి విషయాలు అక్కడ మూవ్ అవుట్ చేసేసి ముందుకెళ్ళాలి. ప్రొటెక్ట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి చాలా తేడా ఉంటుంది కదా. అబ్సల్యూట్లీ. ఈ విషయము అంటే నేను ప్రొటెక్ట్ చేస్తున్నాను అని అతను, నన్ను కంట్రోల్ చేస్తున్నాడు అని ఆవిడ. ఫియర్ ఆఫ్ లూజింగ్ అంటే నువ్వు అంటే వేలాడే ముక్కుని ఎన్ని రోజులు పట్టుకుంటే అలా ఉండిపోతుంది. నా దగ్గర ఉండాలని నేను ఎంతో ఎట్లయినా కష్టపడి కంట్రోల్ చేస్తాను అంటే ఎందుకు ఉంటుంది? అబ్సల్యూట్లీ, చాలా చాలా కష్టం. ఉండదు కూడా, అలా ఉండకూడదు కూడా. అలా ఎన్ని రోజులు పట్టుకుని కూర్చోగలవు? సో ఎప్పుడు కూడా ఆ ఫియర్ ఆఫ్ లూజింగ్లో కంట్రోల్ చేసి అది ఒక టైప్ ఆఫ్ ప్రెషర్ అయిపోకూడదు ఎవ్వరికి. అండ్ అందరూ ఫీల్ అవుతారు ఆ ప్రెషర్. ఇనీషియల్గా ఉన్నది ప్రేమ అనుకుంటారు, తర్వాత ప్రెషర్ అయిపోతుంది. ఓకే, చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం పిల్లల్ని చేయి పట్టి రోడ్డు నడిపిస్తాము, పెద్ద కూడా రోడ్డు నడిపించు అని పక్కన తిరుగుతాడు వాడు. ఎందుకు? యూ చేంజ్, పీపుల్ చేంజ్, మెంటాలిటీస్ చేంజ్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎమోషనల్లీ బాండ్ అయిపోయాక అలాంటి ప్రేమ లేదు నాకు అని కంపారిజన్ స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత నేను ప్రొటెక్ట్ చేస్తున్నానని, నేను నీ కోసమే చేస్తున్నానని, నీ మంచి కోసమే నేను చేసుకుంటున్నాను అనేది వస్తుంది. ఇది ఎప్పుడూ రాకూడదు. ఇంకా బెటర్ మెథడ్ చెప్తా. ఒక రిలేషన్షిప్లో ఉంటే నువ్వు ఎక్కడన్నా నేను ప్రొటెక్ట్ చేసుకుంటా, నువ్వు ఏ స్టేజ్ కన్నా వెళ్ళి నేను ప్రొటెక్ట్ చేసుకుంటా అనే ధైర్యం ఇవ్వాలి. నా అవసరం కూడా లేదు, నీకు నువ్వే ప్రొటెక్ట్ చేసుకో అనే స్ట్రెంగ్త్ ఇవ్వాలి. నువ్వు ఏమైనా చేయి, నేను ఉంటాను వెనకాల ఎందుకు టెన్షన్ పడతావు, నేనున్నా చూసుకోవడానికి అనేది ఉండాలి. అలాంటప్పుడు వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ వస్తాయి. ఒక బాయ్ ఫ్రెండ్, ఒక గర్ల్ ఫ్రెండ్, ఇద్దరూ ఒక అండర్స్టాండింగ్ వస్తాయి. ఇద్దరికి ఒక కామన్ ఎజెండా అండ్ గోల్ ఉండే, కామన్ వాల్యూ సిస్టమ్ ఉంటే నడిచిపోతుంది. వాల్యూ సిస్టమ్ లేని చోట చాలా చాలా ఇబ్బంది పడుతుంది. ఈ టాక్సిసిటీ విషయానికి వస్తే అసలు ఎందుకు వాళ్ళు టాక్సిక్గా తయారవుతారు? అంటే చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న కొట్టుకుంటుంటే చూసి ఇదే ప్రేమ అని ఫిక్స్ అయిపోయి అలా టాక్సిక్గా తయారవుతారా? అండ్ ఒకవేళ ఆ ఇంట్లో మనం పెరిగిన సిచ్యువేషన్లో వాళ్ళు టాక్సిసిటీ చూసుంటే అది వద్దు, మనకి ఆ బాయ్ ఫ్రెండ్ అలాంటి బాయ్ ఫ్రెండే వద్దని చెప్పి మళ్ళీ తిరిగి వెతుక్కుంటే అలాంటి బాయ్ ఫ్రెండ్ దగ్గరికి ఎందుకు వెళ్తారు? ఇప్పుడు కూడా టాక్సిటీలో ఐ సెంటర్డ్ ఉంటుంది, అంటే మీ సెంటర్డ్, నాదే
నా నుంచే నాకు మంచి జరగాలి, నేను ఎక్కడ కష్టపడకూడదు, నాకు ప్రాబ్లం అవ్వకూడదు, నేను చెప్పినట్టుగా వినాలనే మైండ్ సెట్లోకి వచ్చి అలాంటి వాళ్ళనే అట్రాక్ట్ చేస్తాం మనం. వేర్ ఫస్ట్లో ఇనీషియల్గా ఒక 2-3 నెలలు అతి ప్రేమ ఉంటుంది, ఇంట్లో వాళ్ళంతా చాలా పిచ్చివాళ్ళుగాను, ఇలాంటి వాడు నిజమైన ప్రేమ చూపిస్తున్నాడేమో అనిపిస్తుంది. వాడు కరెక్ట్గా 4 months తర్వాత కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో ఎప్పుడు టాక్సిసిటీ బిహేవియర్ నా మైండ్ సెట్ నుంచే స్టార్ట్. నేను నాకు నచ్చినట్టుగా, నాకు తగ్గట్టుగా, నాకు కావాల్సినట్టుగా ఇలా బిహేవియర్ స్టార్ట్. ఎవరైతే నా 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 ఐడియాలజీ నడవాలి, నా మాటే నడవాలి, నేనన్నదే కరెక్ట్, నేను చెప్పిందే కరెక్ట్ అని దాంట్లో ఉంటారో వెరీ డేంజరస్. అలాంటి వాళ్ళతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. దే కెన్ టర్న్ టాక్సిక్ ఎనీ టైం. ఇంకొక దీంట్లో మెయిన్ పాయింట్ అంటే ఎవరైతే రిలేషన్షిప్లో సజెషన్ కానీ క్రిటిసిజం కానీ తీసుకోరో వాళ్ళు చాలా డేంజర్ అవుతారు ఫ్యూచర్లో. క్రిటిసిజం చేస్తే ఎప్పుడైనా లేదు తప్పు ఇది మార్చుకో అంటే నేను తప్పు కాదు నేను రైట్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేసేవాడు మీ సెంట్రిక్, నా నుంచే ప్రపంచం నాకు నచ్చినట్టుగా జరగాలనుకో వెరీ టాక్సిక్. చాలా జాగ్రత్త పడాలి. అలాంటి వాళ్ళతో ఫ్యూచర్లో తట్టుకోలేరు ఎక్కువసేపు. నేను చూశాను ఒక ఆమెని, ఆయన కోపం వస్తే వాడు కొట్టి 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 పెడతాడు, కానీ కొట్టినప్పుడు లేకపోతే చాలా బాగా చూసుకుంటాడండి నన్ను అంటూ. నేను అంటాను నువ్వు దీన్ని కంపేర్ చేయొద్దు. అబ్యూస్ ఇస్ అబ్యూస్. నువ్వు ఇప్పుడు ఒకరోజు తన్నులు తినడానికి ఓకే, 2 రోజులు ఓకే, జీవితాంతం తినలేవు. వాళ్ళకి ఒకసారి అది అలవాటు అయ్యాక ఇబ్బంది పడతావు. సో వెరీ రాంగ్. అలాంటి వాళ్ళని అబ్యూజ్ ఇన్ ఎనీ ఫామ్, రిజెక్ట్ ఇట్ ఇనీషియల్లీ. సో నా క్వశ్చన్ అదే, ఇప్పుడు ఆ టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్న ఒక అమ్మాయి, పెళ్ళిలో ఉన్న ఒక అమ్మాయి, మా ఆయన మిగతా టైం అంతా బాగుంటాడు, ఈ కొంచెం తిక్కలేసినప్పుడు తప్పితే మిగతాదంతా ఓకే, కాబట్టి నేను మిగతా వాటి కోసం ఇంత కొంచెం భరిచేస్తాను, ఈ టాక్సిసిటీ నుంచి వదిలేసి ఇంకొకరిని ఎత్తుకుంటే వాళ్ళు కూడా అలానే ఉంటే ఏం చేస్తాం అని అక్కడ ఆగిపోయే వాళ్ళు ఉంటే, అసలు ఎలా వదిలేయాలో తెలియక అట్లే ఉండిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఎలా వదిలేయచ్చు, వదిలించుకోవచ్చు అంటారు. ఇందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎవరి రిలేషన్షిప్ వాళ్ళుగా మేము యాజ్ ఎ లైఫ్ కోచ్ మేము వదిలేయండి అని చెప్పలేము. ఓకే, బట్ ఐ కెన్ గివ్ దెమ్ పర్స్పెక్టివ్స్. ఎప్పుడైతే పర్స్పెక్టివ్ షిఫ్ట్ అవుతుందో దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ టు అండర్స్టాండ్ దిస్. ఎప్పుడైనా టాక్సిక్ వచ్చి వదిలేయలేని పరిస్థితి, వదలాలి అనిపిస్తోంది కానీ వదిలేయలేని పరిస్థితి వస్తుందంటే, ఫస్ట్ ఈజ్ ఎమోషనల్లీ దే ఆర్ బౌండెడ్ ఆర్ డిపెండెంట్. సెకండ్, ఆ రిలేషన్షిప్ లేకపోతే నెక్స్ట్ ఏమవుతుంది అనే బిజినెస్ లెక్క. నెక్స్ట్ సంగతి సరే, ఇప్పుడు సర్వైవ్ ప్రాపర్లీ. ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ దాని తర్వాత 10 ఏళ్ళు 15 ఏళ్ళు బాగుంటావేమో, కానీ ఈ 15 ఏళ్ళు స్ట్రగుల్లో నీ లైఫ్ అయిపోతుంది. యువర్ ప్రెషియస్ జీవితం పోతోంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవడం. అండ్ ఒకవేళ అట్లాంటి టాక్సిక్ రిలేషన్ ఉంటే, నేను చెప్తున్నాను కదా, బయటకు వచ్చినప్పుడు నెల రోజులే బాధపడతావు, తర్వాత సూపర్ ఉంటుంది. ఓకే, 4th వచ్చేసి టేక్అవుట్ యువర్ రోజ్ గ్లాసెస్ అంటాం. ఆ కలర్ఫుల్ రోజులు, ఆ స్టార్టింగ్లో ఎంత బాగుండేవాడు, ఆ రోజు ఏదో రోజు వస్తుంది కదా అని చెప్పి వెయిట్ చేస్తుంటాం. అలా మారిపోతాడు మళ్ళీ. ఇప్పుడు ఆఫీస్ ప్రెషర్స్ వల్ల ఇలా బిహేవ్ చేస్తున్నాడు కానీ యాక్చువల్లీ మంచోడండి అని. ఓకే, నేను ఎప్పుడు చెప్తాను, డోంట్ టర్న్ యువర్ గుడ్ మెమరీస్ ఇంటూ బ్యాడ్ మెమరీస్ గాను, లేకపోతే మిమ్మల్ని స్టక్ చేసే మెమరీస్ గాను మార్చద్దు. అప్పుడెప్పుడో గుడ్ మెమరీ ఉంది కాబట్టి, నన్ను చిన్నప్పుడే జూ పార్క్ తీసుకెళ్లారు, నేను అక్కడే వెళ్ళి కూర్చోలేను. ఎప్పుడు అక్కడ జూ పార్క్ వెళ్ళినప్పుడే ఆనందంగా ఉంటానని అనుకోలేను, బయట కూడా ఉండాలి ఆనందంగా. చిన్నప్పుడు మా స్కూల్లో జూకి తీసుకెళ్లారండి, అప్పుడే నేను ఆనందంగా ఉన్నాను, మిగతా టైంలో ఉండనని చెప్పకూడదు. అలాగే అప్పుడెప్పుడో ఫస్ట్లో ప్రేమించినప్పుడు బాగున్నాడు కాబట్టి ఇప్పుడు నన్ను కొట్టినా తిట్టినా ఏం చేసినా భరిస్తాను, ఇస్ రాంగ్. మళ్ళీ ఏదో రోజు ఆ ప్రేమ వస్తుంది కదా, వెరీ వెరీ రాంగ్. అది నువ్వు ఏదో రాంగ్ మెమరీని తీసుకొచ్చి ఇప్పుడు దీనికి అడ్డు పెట్టకూడదు. ఓకే, అండ్ అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ రాంగ్ మెమరీని అడ్డు పెట్టకూడదు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఫ్రాడ్ మెంటాలిటీతో ఎంత కరెక్ట్ చేసినా వాళ్ళు కరెక్ట్ కారు. వాళ్ళ మైండ్ సెట్టే తక్కువ చేయాలని, నేను కించపరచాలని ఉంది అంటే అలాంటి వాళ్ళు ఎప్పటికీ మారలేరు. డోంట్ ట్రై టు ఈవెన్ ఎంటర్టైన్ దట్. ఓ రోజు బయటకు వచ్చాక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది, బాధ ఉంటుంది, తర్వాత యూ విల్ బి ఫైన్. ఇందులో ఇంకొక మేజర్గా అడ్డుపడేది, మ్యారేజ్ అయిపోయాక కానీ ముందు కానీ పరువు. సొసైటీ ఏమనుకుంటుంది, పరువు ఏమనుకుంటుంది. సో నేను చెప్తాను, ఎంత కష్టం వచ్చినా కానీ ఈ మొత్తం సొసైటీ అందరూ మాట్లాడుకున్నా కానీ మ్యాక్సిమం 10 days మాట్లాడుకుంటారు. దాని తర్వాత వాళ్ళ లైఫ్ ఒకటి ఉంటుంది, వాళ్ళకే ఆకలిస్తుంది, వాళ్ళు మర్చిపోతారు, మనం మర్చిపోలేము. ఇంకో సిచ్యువేషన్ వస్తుంది వాళ్ళకి కావాలంటే. అందరి ముందు నా పరువు పోయింది అంటాడు. నేను చెప్తాను, అక్కడ వాడి ముందు పరువు అనే మాట కోసం
రోజు తన్నులు తినడం ఇస్ నాట్ నైస్, రోజు టార్చర్ పడడం ఇస్ నాట్ నైస్. అలానే ఎప్పుడు ఛాన్స్ వస్తే అప్పుడు వెళ్ళిపోమని కాదు. పాయింట్ ఇస్ ఇఫ్ ఇట్ ఈస్ టాక్సిక్, ఇఫ్ ఇట్ ఈస్ మరీ గొంతు పిసికేసి అంత ప్రెషర్గా అనిపిస్తే ప్లీజ్ పరువు అనే మాట కోసం వాడెవడో మా దోస్తులు అటు పోతూ పోతూ ఏమ్రా అని అడుగుతారని చెప్పి నేను అందులో అడగని ఓ 4 రోజులు అడుగుతారు, 5 రోజులు అడుగుతారు, నాకు ఇంట్రెస్ట్ లేదు బాస్ ఆ టాపిక్ అని చెప్పి పంపించేసి బయటకు వచ్చేస్తావు. బట్ వాళ్ళకి ఏం అందరి ముందు నాకేమవుతుందో, నేను అసలు నా దగ్గర కౌన్సిలింగ్ వస్తే పేరెంట్స్ చాలామంది అలా ఉంటారు, సొసైటీలో మా పరువు ఏమవుతుందండి. ఎవరు సొసైటీ నీకు తెలిసి ఒక్క 10 మంది కూడా ఉండరు. 10 మంది కంటే ఎక్కువ తెలియదు నీకు సొసైటీలో. నీ రిలేటివ్స్లో 5 మంది 6 మంది 4 రోజులు మాట్లాడుకుంటారు. 10 రోజులు మహా నువ్వు గొప్పెస్ట్ గొప్పవాడు అయితే 4 రోజులు, తర్వాత దే ఫర్గెట్. దానికోసం నువ్వు టార్చర్ అనుభవించినందుకు వెరీ సాడ్. అండ్ బట్ ఈ బ్లేమ్ గేమ్ ఒకటి ఉంటుంది, విక్టిమ్ నేనే విక్టిమ్ నన్నే వదిలేసిపోయింది కాబట్టి వీళ్ళు చేసేదానికి పాపం వాళ్ళు ఇంకా సఫర్ అవుతూ ఉంటారు ఎదుటి వాళ్ళు. ఎగ్జాక్ట్లీ చెప్తుంది నేను. పాయింట్ ఏంటంటే వాళ్ళు ఏం గేమ్ చేసి, ఇప్పుడు మన సైడ్ ధర్మం ఉంది అంటే బ్లేమ్ చేసినా చెయ్యకపోయినా ఓకే, వాళ్ళు మనని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా డజంట్ మ్యాటర్. ఎందుకంటే ఎంతో మంచి చేసిన శ్రీరామచంద్రమూర్తిని కూడా అన్నారు, ఏమీ చేయక తన పర్ణశాలలో తను కూర్చున్న సీతాదేవిని ఎత్తుకుపోయాడు. సో అసలు మిస్టేక్ చేసేవాళ్ళు అన్ని రకాలుగాను మన మీద తోస్తారు. వాళ్ళు తోస్తున్నారు కాబట్టి నేను ఫ్యాన్ స్విచ్ లాగా ఆన్ చేయగానే తిరుగుతాను కాదు, వదిలిపెట్టేయాలి. దట్స్ ఓకే. ఏది ఎవరేమనుకున్నా సరే ఫ్యూ డేస్ మాట్లాడుకుంటారండి, 10 days 12 days. మీరు కావాలంటే గమనించి చూడండి, అదే మన మీడియాలో ఉన్నాం కాబట్టి చెప్తున్నా. లాస్ట్ మంత్ న్యూస్ 10 న్యూస్లు చెప్పండి, గుర్తు కూడా ఉండదు మనకి. మనం చేసిన టాపిక్లో గుర్తుండదు, ఎందుకంటే వీ ఫర్గెట్. అవసరం ఎవ్వడికి మీకు లైఫ్ గురించి గుర్తుండదు. సో టాక్సిసిటీ అనుభవించి 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 అంత సీన్ లేదు, లీవ్ ఇట్, అంత అవసరం లేదు. ఓకే, చాలా థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.